చెప్పే పెద్ద ఎక్స్క్యూజ్ ఎక్సర్సైజ్ ఏమంటే నాకు అసలు టైం లేదు అని చెప్తారు. సార్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఇంత ఫిట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? అది ఒక ఎక్స్క్యూజ్ అండి. అది ఎవరైనా టైం లేదు అంటే ఈజ్ అ వెరీ బ్యాడ్ టైం మేనేజ్మెంట్ పర్సన్. 24 గంటల్ని కరెక్ట్ గా విభజించి చేస్తే అన్ని సాధ్యం. మీరు ఏమేమి చేయదలుచుకున్నారో మీ హాబీస్ కానివ్వండి, మీ ఉద్యోగం కానివ్వండి, ఫ్యామిలీని చూసుకోవడం అన్ని కూడా సాధ్యమే. సరిగ్గా టైం మేనేజ్మెంట్ చేయాలి, టైం వేస్ట్ చేయొద్దు. అది నా ముఖ్యమైన ఆలోచన చిన్నప్పటి నుండి. ఎందుకంటే నేను క్రికెట్ ఆడుతూ ఫుల్ టైం, అదే కాకుండా అథ్లెటిక్స్ టీంలో ఉండేవాడిని, బాస్కెట్బాల్ టీంలో ఉండేవాడిని, అథ్లెటిక్స్ అంటే టీటీ టీము, ఇవన్నీ కూడా చేస్తూ నేను క్లాస్ లో ఫస్ట్ సెకండ్ వచ్చేది. సో స్టడీస్ లో, సో దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఓకే, అందరికి సార్ ఏజ్ 57, అసలు వార్మప్ చూస్తే అర్థమైతలేదు సార్. 57 ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. సో సార్ ని చూస్తే అది ఈజీగా అర్థమైపోతుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, మనకు ఒక యూత్ కు ఒక అడ్వైస్ లాంటిది ఇవ్వండి సార్. రాంగ్ డైరెక్షన్ కి వెళ్ళిపోతున్నారు, డ్రగ్స్, ఆల్కహాల్ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు, బట్ ఈ పర్టికులర్ నషాన్ని సెలెక్ట్ చేస్తలేరు సార్. ఇది కూడా ఒక నష లాంటిది. సో దీనికి ఒక అడ్వైస్ ఇవ్వండి సార్ యూత్ కి. యూత్ కి నా అప్పీల్ ఏంటంటే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది చాలా పెద్ద డిస్ట్రాక్షన్ గా మారింది. మీరందరూ దాంట్లో నిమగ్నం అయిపోతున్నారు. ఆ రీల్స్ అని ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటూ గంటలు దాంట్లో వెచ్చిస్తున్నారు. సో అదొక నష లాంటిది. అదో సోషల్ మీడియా. మీరు అంత అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచించండి, మీకు ఏం లాభం అయింది దాంతో. లాభం కన్నా ఎక్కువ నష్టమే జరుగుతుంది. అన్ని పనికిరానివి వార్తలు, వీడియోలు, ఇవన్నీ చూసుకుంటూ టైం వేస్ట్. మీ జీవితంలో మీరు ఏం సాధించదలుచుకున్నారో దాని వైపు మీరు పయనిస్తే అన్ని మీరు కోరుకున్న విధంగా అన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు